ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో స్వల్పంగా భూమి కంపించింది. ఫకీర్గుట్ట, శాంతినగర్, పాత ఉట్నూర్, లక్కారం ప్రాంతాల్లో 3 సెకండ్ల పాటు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కలమడుగు, చింతగూడ, రోటిగూడలోనూ భూమి కంపించింది. ప్రజలంతా భయంతో ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఉట్నూరులో పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి పంపించారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని చింతలూరు, తాట్లవాయి, ధర్మాజిపేటలోనూ స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతాల్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి? సందీప్, ఆదిలాబాద్ జిల్లాలో గత నిన్నడు లేని విధంగా ఈ రోజు భూకంపాలు చోటు చేసుకోవడం జిల్లాలో భయాందోళనకు గురి చేస్తుంది. ప్రధానంగా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరు, కడెం, జన్నారం మండలాల్లో భూకంపం సంభవించాయి. ఈ రోజు ఉదయం 10:30 గంటల నుంచి 10:55 మధ్యన దాదాపు 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఆ తొలుత ఒక్కొక్కసారి ఒక మనిషి తట్టినట్టుగా భావించారు ప్రజలంతా. తర్వాత తేరుకొని చూస్తే ఇది భూ ప్రకంపనని భావించడం తేలింది.